ఐమాక్స్ వర్షన్ చూడాలంటే ప్రేక్షకుల జోబులకి చిల్లులు పడాల్సిందేనా? భారీగా ఖర్చు పెడితే తప్ప ఐమాక్స్ ఒరిజినల్ వర్షన్ చూసే భాగ్యం కామన్ ఆడియన్స్కి లేదా? హాలీవుడ్ సినిమానే 1000 నుంచి 1500 రూపాయలు పెట్టి చూడాల్సి వస్తుంది అంటే మన సినిమాల కోసం ఇంకెంత పెట్టాలి? వారణాసి, రామాయణకి టికెట్ పోట్లు తప్పవా? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. ఐమాక్స్ వర్షన్ ఈ మధ్య తెలుగులో బాగా వినిపిస్తున్న పేరిది. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలకు మాత్రమే సాధ్యమైన ఈ వెర్షన్ను తెలుగుకు కూడా తీసుకొస్తున్నారు రాజమౌళి. వారణాసిని పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్లోనే షూట్ చేస్తున్నారీన. దీనికోసం హైదరాబాద్లోని ఏఎంబీ క్లాసిక్లో స్క్రీన్ కూడా ముస్తాబోతోంది. రామాయణ కూడా ఇదే ఫార్మాట్లో వస్తోంది. ఐమాక్స్ స్క్రీన్ కోసం ఎదురు చూడడం వరకు ఓకే, కానీ అది అందుబాటులోకి వచ్చాక ఉండే టికెట్ ధరలను ఆడియన్స్ తట్టుకోగలరా అనేదే సందేహం. ఆ మధ్య అవతార్ 3 సినిమాకు బెంగళూరులోని ఓ ఐమాక్స్ స్క్రీన్లో ఏకంగా 1750 రూపాయల రేటు పెట్టారు. సినిమా డిమాండ్ బట్టి ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లోనూ 2500 రూపాయల వరకు టికెట్ రేటు పెట్టారు. రెగ్యులర్గా చూసే 2D, 3D సినిమాల టికెట్ ధరలతో పోలిస్తే ఐమాక్స్కి దాదాపు 250 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అదనంగా టికెట్ ధరలుంటాయి. చూసే థియేటర్, లొకేషన్ బట్టి రేటు మారుతూ ఉంటుంది. తాజాగా ది ఒడిస్సీ సినిమా రేట్ 1000 నుంచి 2000 రూపాయల మధ్యలో ఉంది. ఐమాక్స్ కెమెరాలతోనే షూట్ చేసిన ఈ చిత్రాన్ని పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఆ మాత్రం రేటు తప్పదు. ది ఒడిస్సీకి హాలీవుడ్లో $1500 అంటే 1,40,000 రేటు పెట్టారు. ఐమాక్స్ వర్షన్ 3Dలో వస్తే దానికి మరింత అదనపు రేటుంటుంది. అసలు విషయం ఏంటంటే, రేపు రాబోయే వారణాసి, రామాయణ సినిమాలకు కూడా వేలల్లో రేట్లుంటే 2.5 గంటల వినోదం కోసం మన ఆడియన్స్ ఖర్చు పెట్టగలరా? ఏదేమైనా ఐమాక్స్ స్క్రీన్ అంటే చెప్పినంత ఈజీ అయితే కాదు భరించడం. గ్రాఫిక్స్ కారణంగానే పెద్ద సినిమాలు లేట్ అవుతున్నాయా? విజువల్ బేస్డ్ సినిమాలు అనుకున్న టైంకి రాకపోవడం వెనుక అసలు కారణమేంటి? మేకర్స్కి సరైన ప్లానింగ్ ఉండట్లేదా, లేదంటే విజువల్ ఎఫెక్ట్స్ పనుల్ని ముందుగా అంచనా వేయలేకపోతున్నారా? గ్రాఫిక్స్ బేస్డ్ సినిమాకి విడుదలయ్యాక విమర్శలు, విడుదలకి ముందు వాయిదాలు ఎందుకు తప్పట్లేదు? కళ్ళు చెదిరే విజువల్స్ అంటారు, కానీ పూర్ గ్రాఫిక్స్ కారణంగా విడుదలైన తర్వాత భారీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. ప్రభాస్ నటించిన ఆదిపురుష్, రాజాసాబ్ లాంటి సినిమాలకు 400 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పినా ఫైనల్గా థియేటర్స్లో ఆ విజువల్స్ రిజల్ట్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆచార్య గ్రాఫిక్స్పై ఇలాంటి విమర్శలే వచ్చాయి. టెక్నాలజీ వాడడంలో ముందుండే శంకర్ లాంటి దర్శకుడు తీసిన గేమ్ చేంజర్ సినిమాలో కూడా గ్రాఫిక్స్ మీద దారుణమైన కామెంట్స్ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శంకర్ లాంటి విజనరీ మేకర్ నుంచి ఇలాంటి నాసిరకం విజువల్స్ ఊహించలేదెవరు. ఇక పవన్ కళ్యాణ్ పీరియాడిక్ సినిమా హరిహర వీరమల్లు VFX గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఖచ్చితమైన విజన్, పక్కా ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇలాంటి 100 కోట్ల సినిమాలు నాసిరకం అవుట్పుట్తో విమర్శల పాలవుతున్నాయనేది కాదనలేని వాస్తవం. ఎప్పుడడిగినా క్వాలిటీ కోసమే వాయిదా అంటారు, కానీ ఆ క్వాలిటీ విడుదలైన తర్వాత సినిమాలో కనిపించకపోవడమే అసలు మ్యాజిక్. మరి లోపం ఎక్కడుందో మన దర్శక నిర్మాతలకే తెలియాలి. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలకే కాదు, రాబోయే భారీ చిత్రాలకి కూడా ఈ గ్రాఫిక్స్ కష్టాలు తప్పట్లేదు. సినిమా కోసం ఎంత టైం కేటాయించినా VFX వర్క్స్ అనుకున్న సమయానికి పూర్తి కాక రిలీజ్ డేట్లని మళ్లీ చేంజ్ చేస్తూ వాయిదాలు వేస్తూనే ఉన్నారు మన మేకర్స్. విశ్వంబర నుంచి స్వయంభూ వరకు ఏ గ్రాఫిక్స్ బేస్డ్ సినిమా తీసుకున్నా పరిస్థితి ఇదే. చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంభరను గత ఏడాదిన్నరగా గ్రాఫిక్స్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో ఈ భారీ సినిమా ఫైనల్ రిలీజ్ డేట్ ఇంకా సెట్ కాలేదు. దీనికంటే తర్వాత మొదలైన మనశంకర వరప్రసాద్ గారు వచ్చి ఇండస్ట్రీ రికార్డులు షేక్ చేసింది. నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడ్ మూవీ స్వయంభూ సినిమాకు కూడా ఈ విజువల్ ఎఫెక్ట్స్ అడ్డంకిగా మారాయి. గ్రాఫిక్స్ అవుట్పుట్ సెట్ అవ్వకపోవడంతో సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు దర్శక నిర్మాతలు. ఆల్రెడీ ఏప్రిల్ నుంచి వాయిదా పడ్డ స్వయంభూ తాజాగా మరో డేట్ కోసం చూస్తోంది. విజువల్ వండర్గా తెరకెక్కుతున్న నాగబంధం సినిమా గ్రాఫిక్స్ క్వాలిటీ కోసం కూడా మేకర్స్ చాలా కాలంగా నానా కష్టాలు పడుతున్నారు. పనులింకా బ్యాలెన్స్ ఉండడంతో ముందుగా మేలో రిలీజ్ ప్లాన్ చేసినా జూలై 3కి ఈ సినిమాను వాయిదా వేశారు. గ్రాఫిక్స్ ఈ సినిమాకు ప్రాణంగా నిలుస్తుంది. పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ముందుగానే గ్రాఫిక్స్ కంపెనీలతో టైఅప్ అవుతున్నారు మేకర్స్. కానీ సినిమా మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ టెక్నీషియన్స్కు మన మేకర్స్కు ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తోంది. దాంతో ఇష్యూ మళ్లీ మొదటికొస్తోంది. అలా కాకుండా ముందు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్తో రంగులోకి దిగితే ఎంత పెద్ద సినిమా అయినా వాయిదాలు లేకుండా వస్తుంది. అభిమాన హీరోల బర్త్డే వచ్చినప్పుడు ఫ్యాన్స్ పండగ చేసుకుంటూ ఉంటారు. కొత్తగా ఏం చెప్తారా అని తాజాగా బాలయ్య ఫ్యాన్స్ ఇదే జోష్లో ఉన్నారు.
మరి జూన్ 10న ఎన్బీకే పుట్టినరోజు సందర్భంగా ఏం అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి? ఈసారి బాలయ్య బర్త్డే ఎలా ప్లాన్ చేస్తున్నారు? కొత్త సినిమాల అప్డేట్స్ ఏమైనా రాబోతున్నాయా? బాలయ్య స్పీడ్ పెంచారు. వీలైనంత తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు ఈయన. ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్నారు బాలయ్య. ఇందులో మాఫియా డాన్ గా నటిస్తున్నారు ఎన్బీకే. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా టీజర్ రాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత మాఫియా నేపథ్యంలో బాలయ్య నటిస్తోన్న సినిమా ఇది. వీరసింహారెడ్డిలోనే బాలయ్యను పవర్ఫుల్ గా చూపించిన గోపీచంద్ ఈసారి అంతకు మించి అంటున్నారు. మరోవైపు ఈ సినిమా చేస్తూనే కొరటాల సినిమాకు ఓకే చెప్పారు ఎన్బీకే. ఈసారి బర్త్డేకు ఎన్బీకే 112 అనౌన్స్మెంట్ వస్తుందని అభిమానులు ఆశించినా అలాంటిదేం ఉండట్లేదు. దానికి మరో ముహూర్తం ఫిక్స్ చేశారు బాలయ్య. వచ్చినా కేవలం విషెస్ తో పోస్టర్ వస్తుందంతే. ఆగస్టు 2026 నాటికి గోపీచంద్ సినిమా షూట్ పూర్తి కానుంది. సెప్టెంబర్ నుంచి 2027 ఫిబ్రవరి వరకు కొరటాల మూవీ పూర్తి చేయాలని చూస్తున్నారు బాలయ్య. తక్కువ గ్యాప్ లోనే ఈ 2 సినిమాలు విడుదల కానున్నాయి. విజయ్ కనకమేడల, వివేక్ ఆత్రేయ లాంటి కుర్ర దర్శకులకు సైతం బాలయ్య టచ్ లో ఉన్నారు. మొత్తానికి ఈసారి బర్త్డేను ఒక్క టీజర్ తోనే సరిపెడుతున్నారు ఈ సీనియర్ హీరో. బాక్స్ ఆఫీస్ ఏదైనా బయోపిక్స్ భారీగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. వాటి కోసం చేయాల్సిందల్లా కాస్త ఒరిజినల్ ఫ్లేవర్ ఉండేలా ఎమోషనల్గా కథ చెప్తే చాలు. అలా చేసిన ప్రతిసారి బయోపిక్స్ కాసుల పంట పండించాయి. తాజాగా మన హీరోయిన్లో చాలా మంది ఈ లైఫ్ స్టోరీస్ వైపే అడుగులేస్తున్నారు. మరి ఎవరు ఏ బయోపిక్లో నటిస్తున్నారో చూద్దామా? ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో బయోపిక్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు మహానటి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం సావిత్రి జీవితం ఆధారంగా వచ్చింది. నాగశ్విన్ తెరకెక్కించిన మహానటి కమర్షియల్ గానే కాకుండా అవార్డుల పంట పండించింది. తాజాగా తెలుగులో ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ రాబోతోంది. రష్మిక మందాన ఆ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ ని జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే రష్మికతో లుక్ టెస్ట్ కూడా అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇక శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా ప్రముఖ జానపద కళాకారిణి, డాన్సర్, తమాషా మహారాణిగా గుర్తింపు పొందిన వీతాబాయి నారాయణ్ గావకర్ బయోపిక్ రానుంది. చావాలో సంభాజీ మహారాజ్ కథని చూపించిన లక్ష్మణ్ ఊటేకర్ వీతాబాయి బయోపిక్ ప్రకటించారు. వీతాబాయి బయోపిక్ కి ఈటా అనే టైటిల్ లాక్ చేశారు. మహారాష్ట్రలోని విభిన్నమైన ప్రదేశాల్లో 60 రోజుల స్కెడ్యూల్ ప్లాన్ చేశారు మేకర్స్. బాలీవుడ్ కి బయోపిక్స్ కొత్తేం కాదు. మేరీకోమ్ గా ప్రియాంక చోప్రా, మాఫియా క్వీన్ గంగూబాయిగా ఆలియా, జయలలితగా కంగనా రనౌత్ అద్భుతంగా నటించారు. ఇక డర్టీ పిక్చర్ లో సిల్క్ స్మితాగా విద్యాబాలన్ నటనకి నేషనల్ అవార్డు వచ్చింది. చూస్తూ ఉండగానే 5 నెలలు గడిచిపోయాయి. కానీ విడుదలైన సినిమాలకి, వచ్చిన విజయాలకి ఎక్కడా పొంతం లేదు. సంక్రాంతికి 2, సమ్మర్కి 1 సినిమాతో మమా అనిపించేశారు. మరి వచ్చే 6 నెలలైనా పెద్ద సినిమాలు రాబోతున్నాయా? లేదంటే అవి కూడా సారీ అని వాయిదా పడబోతున్నాయా? సెకండ్ హాఫ్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? మొత్తం సమ్మర్ సీజన్లో వచ్చిన పెద్ద సినిమా ఏదంటే పెద్ది మాత్రమే. వస్తామన్న ఒక్క హీరో కూడా రాలేదు. ఏవేవో కారణాలతో రావాల్సిన వాళ్లంతా వాయిదాల బాట పట్టారు. దాంతో పెద్ది మినహా పెద్ద సినిమా ఏది ఈ సీజన్ మొహం కూడా చూడలేదు. దానికి ముందు సంక్రాంతి కూడా అంతే. 5 సినిమాలు విడుదలైనా వచ్చిన విజయాలు మాత్రం 3. సంక్రాంతికి చిరంజీవి, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్ హీరోలంతా ఒకేసారి వచ్చేసరికి రాబోయే సమ్మర్ సీజన్ అంతా అదిరిపోతుందని అప్పుడు కలలు కన్నారంతా. కానీ అదేం జరగలేదు. ఐపీఎల్ పేరు చెప్పి సమ్మర్ అంతా నీరుగార్చేశారు. పోనీ సెకండ్ హాఫ్ అయినా వస్తారేమో అనుకుంటే ఆగస్టు 21న రావాల్సిన ప్యారడైజ్ మళ్లీ వాయిదా పడేలా కనిపిస్తోంది. విశ్వంభర్పై ఇంకా క్లారిటీనే రాలేదు. నాని కెరీర్లో ఫస్ట్ టైం ప్యారడైజ్ విషయంలోనే ప్లానింగ్ అంతా మిస్ఫైర్ అవుతోంది. నాని రాక డైలమాలో పడ్డంతో అదే డేట్కు రవితేజ ఇరుముడి రానుందని తెలుస్తోంది. అలాగే ప్రభాస్, ఫౌజీ కూడా ఈ ఏడాది వచ్చేది అనుమానంగానే ఉంది. దాంతో సెకండ్ హాఫ్ ఆశలన్నీ వెంకటేష్, బాలయ్య, రవితేజ, విజయ్ దేవరకొండపైనే ఉన్నాయి. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఆదర్శ కుటుంబం సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేసినా షూట్ ఆలస్యంతో దసరాకు షిఫ్ట్ అయింది. బాలయ్య, గోపీచంద్ సినిమా కూడా అప్పుడే రానుంది. సెప్టెంబర్ 11న రణబాలితో విజయ్ దేవరకొండ రానున్నారు. సెకండ్ హాఫ్లోనే సంబరాల ఏటిగట్టు, వృషకర్మ, నాగబంధన్ లాంటి సినిమాలు రానున్నాయి. వీటిపైనే టాలీవుడ్ ఫ్యూచర్ ఆధారపడుంది. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరొక ఈటీ ఎక్స్క్లూజివ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.